తెలుగు గంగ నీరిచ్చి తమిళనాడు రాజధాని చెన్నై దాహార్తి తీర్చమని కోరేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన పన్నీర్ సెల్వం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విందు స్వీకరించి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. చెన్నైకి తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని తమిళనాడు సీఎం బాబును కోరారు. ఇప్పుడు దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ప్రధానమైన కారణం అయితే చెన్నై సిటీకి తాగునీటి ఎద్దటి నేపథ్యంలో తెలుగు గంగ ద్వారా తాగునీరు ఇవ్వాలన్న ప్రధానమైన విజ్ఞప్తితో ఇవాళ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం వచ్చి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, పన్నీర్ సెల్వంతో పాటు తమిళనాడుకు సంబంధించిన ఒక పీడబ్ల్యూడీ మినిస్టర్ పళనిస్వామితో పాటు చీఫ్ సెక్రటరీతో పాటు మరికొంతమంది దాదాపు 14 మంది అధికారుల బృందం పన్నీర్ సెల్వంతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన వారిలో ఉన్నారు. ఈ భేటీ అయితే దాదాపు అరగంట సేపటి నుంచి కొనసాగుతుంది. ప్రధానమైన విజ్ఞప్తి మాత్రం తాగునీటిని తెలుగు గంగ ద్వారా ఇవ్వాలి అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా తెలుగు గంగ ద్వారా చెన్నై ప్రజలకు తాగునీటిని అందిస్తూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఇటు ఆంధ్ర తెలంగాణలో ఏర్పడిన నీటి ఎద్దడి కావచ్చు, ఇక్కడ వచ్చిన కరువు నేపథ్యంలో కావచ్చు, నీరు సరిగా లేకపోవడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెన్నైకి పంపించే ఆ నీరు అనేది కొంత టీఎంసీలు తగ్గుతున్న పరిస్థితి, కొన్నిసార్లు అందివ్వలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే చెన్నై సిటీ తాగునీరు లేక చాలా తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోతుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రజల సమస్యను అర్థం చేసుకుని తాగునీటిని ఇవ్వాలి అనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పన్నీర్ సెల్వం. ఇక దీనితో పాటు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ తమిళనాడుకు తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇచ్చినందుకు మనకు అందుకోసం కొంత పే చేయాల్సి ఉంటుంది. అలా చెల్లించాల్సిన మొత్తం దాదాపు 400 కోట్లకు పైగా ఉంటుంది. ఇంత మొత్తం కూడా ఇన్నాళ్ళ నుంచి తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ కూడా చెల్లించలేదు. ఇప్పుడు తొలిసారి పన్నీర్ సెల్వం సీఎం అయిన తర్వాత ఆ మొత్తం ఇప్పుడే చెల్లించేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నాము. తక్షణం తెలుగు గంగ ద్వారా నీటిని విడుదల చేయాలనేది వాళ్ళు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా 400 కోట్లు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఏపీ ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. ఇక దీనితో పాటు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు తీసుకున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి ఆయన ఏ పర్యటనకు కూడా వెళ్ళలేదు. ఒకసారి ఢిల్లీ మాత్రం వెళ్ళి నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. ఇలా కలవటంలో కూడా ఒక రాజకీయ కారణం ఏమన్నా ఉందా అన్న కొంత చర్చ కూడా కొనసాగుతూ వస్తుంది. కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అటువైపు శశికళ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నుంచి ఆయన కొన్ని రాజకీయ సలహాలు కూడా తీసుకునే అవకాశం, అక్కడ రాజకీయ పరిణామాలన్నీ కూడా చంద్రబాబుకు వివరించి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబు నుంచి కొన్ని సలహాలు కూడా తీసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తోందన్నది. కేవలం మంచినీటి కోసమే అయితే ఫోన్లో చెప్తే సరిపోతుంది. జయలలిత కానీ కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా ఏపీకి వచ్చి నీళ్లు విడుదల చేయండి అని విజ్ఞప్తి చేసిన సందర్భాలు లేవు. తొలిసారి ఒక తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి నీరు ఇవ్వండి అని విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇక్కడ ఒకసారి చూస్తున్నాం. అందువల్ల కేవలం మంచినీటి కోసమే కాదు, తద్వారా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందనేది ఒక బయట అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. థ్యాంక్ యూ అశోక్.